2024 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అన్ని ద్వాదశ రాశులకి మాట్లాడబోతున్నాం అన్నమాట. ఫస్ట్ మాట్లాడే ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. ఏ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయో గోచారం పట్టే మనం ఏంటంటే ఫలితాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ ప్లానెట్స్ ఉన్నాయంటే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూసుకుంటాము. సో దానికి ఏంటంటే ఫస్ట్ మనం జూపిటర్ అంటే ఏంటి, గురుడేమో ఇప్పుడు మనకి మేషంలో ఉన్నారు. మేషం నుంచి వృషభం మేలో వెళ్తున్నారు అనమాట. మళ్ళీ అక్టోబర్లో రిట్రోగ్రేడ్ అవుతున్నారు, అంటే వక్రిస్తున్నారు. అలాగే రాహు కేతువులు మీనంలోను అలాగే కన్యలోను ఉంటున్నారనమాట. ఈ సంవత్సరం మొత్తం అంతా అక్కడే ఉంటున్నారు. అలాగే శని ప్రధానమైన ఒక గ్రహం, శని గ్రహం సొంత ఇంట్లో అంటే ఏంటి కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారనమాట. అండ్ ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటారు. ఇవి మేజర్ ప్లానెట్స్. ఎందుకంటే ఈ ప్లానెట్స్ అన్నీ శని మనకి తెలుసు 2.5 ఏళ్ళకి ఒకసారి మూవ్ అవుతూ ఉంటుంది. జూపిటర్ ఏమో 1.5 years పడుతుంది, మోర్ దాన్ దట్ పట్టచ్చు. రాహు కూడా 1.5 18 months పైన పడుతుంది అనమాట, రాహు కేతువులు కూడాను. సో ఈ సంవత్సరం మొత్తం ఈ 3 ఇక్కడే ఉంటాయి. గురు మాత్రం May 1st మూవ్ అవుతారనమాట. ప్రధానంగా మనం మాట్లాడకపోయేది ఏంటంటే మేషరాశి గురించి, అంటే ద్వాదశ రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. మనం ఫస్ట్ మాట్లాడకపోయేది మేషరాశి గురించి. మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేది చూద్దాం. మేషరాశి వాళ్ళకి ధమాకాతో స్టార్ట్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే మే తర్వాత జూపిటర్ మూవ్ అవుతున్నారు కనుక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఏదైనా మన లైఫ్లో చూసాము అంటే అన్నీ మనకి మిశ్రమమే ఉంటాయి. ఎప్పుడూ చాలా బాగుండడం అనేది ఉండదు, ఎప్పుడు కింద దిగజారడం అనేది ఉండదు. సో అన్నీ ఏంటంటే కలయిక ఉంటుంది. మేషరాశి వాళ్ళకి స్టార్టింగ్ విత్ ధమాకా. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద వ్యూవర్స్. అండ్ మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఫస్ట్ ధమాకాతో స్టార్ట్ అయ్యి అంటే ఏంటంటే ఎలాగా అనేది, ధమాకా అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. అంటే వాళ్ళకి కెరియర్ పరంగా అండ్ ఆల్సో ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి రాహు కూడా 12వ ఇంటికి వెళ్ళారు. అలాగే ట్రావెలింగ్ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ట్రావెల్ అనేది వీళ్ళకి తప్పదు. లాంగ్ టర్మ్ ట్రావెల్లో కూడా వీళ్ళు చాలా శ్రమ అధికం ఉంటుంది. 12th రాహు ఉన్నాడు కనుక ఖర్చు కూడా ఉంటుంది. అంటే ఏంటంటే మనం వినోదాలకే ఖర్చు పెడుతున్నాం కనుక అది కూడా ప్లస్ పాయింట్ కింద మనం తీసుకోవాలి. లక్కీగా ఏంటంటే మనకి శని కూడా 11వ ఇంట్లో ఉన్నాడు. ఆ సంచారం కూడా చాలా మంచి సంచారము అండ్ ఆల్సో బాగుంటుంది. అండ్ ఫస్ట్ అంటే జనవరిలో మనకి రాశికి అధిపతి అయిన మార్స్ అంటే కుజుడు, అలాగే మనకి బుధుడు ఎక్కడున్నారు అంటే మనకి ధనుర్లో ఉంటారు. అలాగే వీనస్ బుధుడు మనకి స్కార్పియోలో ఉన్నారనమాట. అక్కడ మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ప్లానెట్స్ 30 రోజులకి అలా మూవ్ అవుతూ ఉంటాయి. సన్ కూడా మనకి ఇప్పుడు సాజిటేరియస్లోనే ఉంది, అంటే ధనుర్లో ఉందన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే ఎత్తు తగ్గులు అనేవి తప్పవు. కానీ చాలా బాగుంటుంది. వీళ్ళ కెరియర్ పరంగా కూడా వీళ్ళకి డబ్బు రూపమైన ఫైనాన్షియల్ రూపమైన చాలా స్ట్రాంగ్ అవుతారు. అలాగే బిజినెస్ పీపుల్ మరి వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ మంచి బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. డబ్బు రాబడి ఉంటుంది. వీళ్ళకి విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. ఎందుకంటే 12th రాహు అండ్ ఆల్సో మనకి 6th కేతు ఏంటంటే కొన్ని మక్కువ చూపిస్తుంది. స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు తప్పక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, వీళ్ళకి ప్రమోషన్ రావాలన్నా, అంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఈ సంవత్సరం చాలా బాగుంది. మేషరాశికి చాలా బాగుంది అనే చెప్పుకోవాలి. అంటే ఏంటంటే ఒక 2-3 నెలలు అటు ఇటు అవుతుంది. అంటే ఏంటంటే ఈ మిగతా సంచారం జరుగుతాయి, మిగతా గ్రహ సంచారాలు జరుగుతాయి కనుక అప్పుడు ఎత్తు తగ్గులు అనేవి తప్పదు. అలాగే వీళ్ళు ఏంటంటే హెల్త్ విషయంలో హెల్త్ రూపం అన్నీ చూసుకోవాలి. ఎస్పెషలీ పిల్లల హెల్త్ విషయం చూసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ విషయం కూడా చూసుకోవాలన్నమాట, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా. అలాగే మనకి చూసామంటే మేలో గురుడు మారుతున్నాడు కనుక అదే 2వ ఇంట్లో వెళ్తున్నాడు. అంటే మనకి మొదటిల్లేమో ఇప్పుడేమో మేషం అయింది, రెండోదేమో వృషభం అయింది. వృషభానికి వెళ్తున్నారు కనుక ఖర్చులు అనేవి చాలా అధికమిస్తాడు. ఎందుకంటే 12వ ఇంట్లో లాడు 2వ ఇంట్లో పడుతున్నారు కనుక ఖర్చు అనేది ఇస్తాడు. రాబడే అనేది ఉంటుంది. ఈ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనకి సూచన చెప్తున్నాం అన్నమాట. ప్రధానంగా చూసాము అంటే శని గ్రహం ఏంటంటే 11వ ఇంట్లో ఉన్నాడు కనుక ఎత్తు తగ్గులు అనేది ఫైనాన్షియల్ పొజిషన్లో తప్పదు.
అలాగే ఏంటంటే ఎప్పటికైనా మన శ్రమకి తగిన ఫలితం అనేది ఇస్తాడు, ఎందుకంటే కర్మకారకుడు అతనే కదా. సో తప్పక ఫలితం అనేది ఇస్తాడు. అలాగే మనం చూసామంటే రాజకీయ వ్యక్తులకు కానీ రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు కూడా బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఈ సంవత్సరం బాగుంది. మనం చూసామంటే బాగుంది మేషరాశికి ఈ సంవత్సరం అంతా అని చెప్పాలన్నమాట. ఎస్పెషలీ స్టూడెంట్స్ కూడా, అంటే మనం చెప్పాము విదేశాలు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాము. అది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్టడీ కానీ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కానీ వచ్చి వేరే యూనివర్సిటీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏంటంటే స్థానచలనం ఇక్కడి నుంచి ఇంకో చోటకి ప్రమోషన్ మీద వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ముఖ్యమైన మంత్స్ అంటే అక్టోబరు, డిసెంబరు, అలాగే మే వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళు ఏంటంటే రాహుకేతుకి పూజ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, జపం చేయించుకోవచ్చు. అలాగే ఎవ్రీ ట్యూస్డే కానీ వెళ్ళి రాహుకేతు ప్రదక్షిణ చేయడం అనేది, అంటే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది చాలా చాలా మంచిది. అంటే ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి? 11, 54, 108 సార్లు. ఓకే, చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం, చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట.